నిమిషాలు మాట్లాడారు వారు. దయచేసి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి అధ్యక్ష. వారిది సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడినరు. మహిళల గురించి మాట్లాడినరు, సంక్షేమాన్ని గురించి మాట్లాడినరు, విద్యార్థుల గురించి మాట్లాడినరు, ఉన్న సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడినరు, పరిశ్రమలకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడిన మళ్ళీ ఇంకేంది అధ్యక్ష. దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏం అన్యాయం శ్రీధర్ అన్న ఇది. అధ్యక్ష శ్రీధర్ బాబు గారిని గౌరవిస్తూ వారి మాటల్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాం అధ్యక్ష. మా ప్రయత్నం ఏదన్నా ఉందంటే ప్రభుత్వం యొక్క దృష్టి ఆకర్షించాలి, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి దృష్టిని ఆకర్షిస్తే ఏదైనా కొత్త పేదలకు, దళితులకు, గిరిజనులకు లాభమవుతుందనే తాపత్రయం తప్ప మిమ్మల్ని ఏదో విమర్శిస్తే మాకేదో వస్తుందనేది ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు పోయిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టడానికి ₹1,00,000 ఎక్కువ ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో తీసేసిండ్రు. మా తన్లాట ఏంది? బట్టి గారి దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు ఇండ్లు కట్టుకోవడానికి 6 లక్షలు రావాలనే తన్లాట తప్ప ఇంట్లో ఏమైనా విమర్శ ఉందా అధ్యక్ష? అర్థం చేసుకోవాలి. కానీ అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థిక మాంద్యం వచ్చిందని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, మన రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అయితే నేను ఇక్కడ చెప్పాల్సుకున్న పాయింట్, మంచి ఆర్థిక మంత్రి గారు వింటే ఇది సరి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు అవుతుంది అధ్యక్ష. నేను మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష. జిఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల అధ్యక్ష. 2023-24 జిఎస్టీలో 46,500 కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో 58,594 కోట్లు ప్రతిపాదించారు. యాజ్ పర్ కాగ్ రిపోర్ట్, నా సొంతది కాదు అధ్యక్ష, కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత 11 నెలల్లో మన రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు కేవలం 5.5% మాత్రమే. మీరు పెట్టుకున్నదేమో 20%. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టీ వృద్ధి రేటు 5.5%. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష? అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, మన పక్క నుండే కర్ణాటక 10.72% వృద్ధి రేటు, మహారాష్ట్ర 12% వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు 10%గా నమోదైంది. అంటే ఆర్థిక మాంద్యం దేశమంతా ఉండాలి కదా. కర్ణాటకలో ఎందుకు లేదు? మహారాష్ట్రలో ఎందుకు లేదు? దేశంలో ఎందుకు లేదు? తెలంగాణలోనే ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. జిఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు. మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు, ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. రెండవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. బీఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం. 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2,822 కోట్లు అధ్యక్ష. 2023-24 నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి 14,588 కోట్లకు పెరిగింది. యావరేజ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ 25.62%. ఇది కేసీఆర్ గారి పరిపాలనపై సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఇది సాధ్యమైంది అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 24-25 సంవత్సరంలో బట్టి గారి బడ్జెట్ ప్రతిపాదనలో 18,244 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే అధ్యక్ష ఇప్పుడు మార్చిలో ఉన్నాం. గత 11 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 12,867 కోట్లు మాత్రమే. ఈ నెల కలుపుకున్న అది 14,000 కోట్లు దాటదు. అంటే ఏమైంది అధ్యక్ష? పోయిన సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో వచ్చిన దానికంటే కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో తక్కువ ఆదాయం వస్తుంది, నెగటివ్ గ్రోత్ రేటు నమోదైంది. మీ అంచనాల కంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం తగ్గిందంటే మీ అంచనాలు తప్పినాయి, మీ పాలనలో ఎక్కడో